పురాణ కథల ద్వారా మానవ సంబంధాలను సమీక్ష చేసుకోవచ్చా? చెదిరిపోతున్న నేటి కాలపు ఆత్మీయ అనురాగాలను ఈ పురాణ కథల ద్వారా ఏ రకంగా పునరుద్ధరించవచ్చు? పురాణ కథలన్నీ నక్షత్రాల కదలికలు ఆధారంగా నిర్మితమైనటువంటివే. నక్షత్రాల కదలికకు ఆధారం చేసుకుని లిఖింపబడినటువంటి ఈ పురాణ కథలు ఎందుకోసం అంటే మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నిర్మించడం కోసం. పూర్వం దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు. రాక్షసులు కాబట్టి యుద్ధాల అనంతరం గాయాలతో నలిగిన వస్త్రాలతో అలాగే వెళ్ళిపోయారు. దేవతలు కనుక స్నానం చేశారు. స్నానం చేయడంతో వారికి అంటిన ఆ దోషాలు పాపాల రూపంలో నీటిలో కలిశాయి. నీరు ఈ పాపం నాకెందుకు అనుకొని ఆవిరి అయ్యింది. మబ్బులలో ఆ పాపం చేరింది. మబ్బులు మాకెందుకు అనుకున్నాయి, సూర్యుని వద్దకు చేరాయి. సూర్యుడు మాకెందుకు అనుకున్నాడు, వర్ష రూపంలో తిరిగి ఈ భూమిని ఆశ్రయించాయి. ఇలా ఈ వృత్తాంత కథనాలలో శతపోతప్యతస్స సర్పాన సృజత ఇలాంటి వృత్తాంతాలన్నీ ఏం చెబుతాయి అంటే మనకు ఏదైనా దోషం చేసినప్పుడు అని మొదలుపెట్టి పురాణ కథలు చేయకూడదు అంటూ బోధిస్తాయి. పెద్దవారికి వివాహం కాకుండా చిన్నవారు వివాహం చేసుకోరాదు. గడప పైన కూర్చోరాదు. సాయంత్రం పూట ఎవరైనా అలా గడప పైన కూర్చుంటే రోగాలు వస్తాయి. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో భోజనాలు చెయ్యరాదు, నిద్రించరాదు. సమాజాన్ని సంఘాన్ని సక్రమమైన మార్గంలో నడిపే నిమిత్తమే పురాణ కథలు. భూమి శివలింగం, భూమిపైన మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి సోకాల్డ్ నేచర్ పార్వతి, ఈ భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతి. అందుకే గణపతి మహామంత్రాన్ని మనం సర్వజనమే వశమానయ వశమానయ అని చెప్తూ ఉంటాం. సూర్యుని ఆధారం చేసుకుని ఈ భూమి తిరిగేటటువంటి వృత్తాకార కక్ష్య బాహ్య వలయ ఆకర్షణం కుమారస్వామి. ఇది సూర్య కుటుంబం, ఇది శివ కుటుంబం. పెద్ద శక్తి అయిన ఆ సూర్యుని చుట్టూ చిన్న శక్తి అయిన భూమి తిరుగుతూ ఉంటుంది. చిన్న శక్తి అయిన ఈ భూమి చుట్టూ అంతకంటే చిన్న శక్తి చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అన్ని నదులు సముద్రంలో చేరతాయి. ఈ వృత్తాంతాలన్నీ కుటుంబాన్ని ఎలా నిర్వహించుకోవాలో, ధర్మంగా ఎలా జీవితాన్ని కొనసాగించాలో బోధిస్తాయి. అందుకోసమే పురాణ కథలు. ఇది సమాధానం.